గీత చాలా కంగారు పడి శరణ్య రూమ్లోకి వెళ్ళిపోతుంటుంది. అమ్మ ఆగండి, నేను జాగ్రత్తగా డీల్ చేస్తాను అని చెప్పి శరణ్య వెళ్తూ ఉంటుంది. గీత విష్ణు ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. శరణ్యకి ఏమైందని చెప్పి అర్థం కాదు. అని మెల్లింగా రూమ్లోకి వెళ్తుంది. ఇంకా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. శరణ్య అదే పని ఏడుస్తుంది. అది చూసి అనన్య నవ్వుతూ ఉంటుంది. శరణ్య నిన్నే ఏమైనా పద్ధతిగా ఉందా, ఆయన పెళ్ళై 10 రోజులు కాకుండా ఆయన అత్తారింటికి కాదని చెప్పి వచ్చావనుకో పుట్టింటికి ఎంత చెడిపోయారు తెలుసా. అనన్య అనగానే ఆయన సంతోషం కోసం గడప దాటి రాక తప్పలేదక్క అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. నువ్వు అసలు పిచ్చి పని చేసావు, అసలు మరిదిగారికి ఎంత చెడిపోయారో తెలుసా. నువ్వు రాసిపెట్టి వచ్చిన లెటర్లో మరిదిగారి జీవితాన్ని ముంచేసావు కదా అని అనన్య మాట శరణ్య షాక్ అవుతుంది. ఏంటక్క ఏమంటారా నువ్వు, నేను ఆయన జీవితాన్ని ముంచడం ఏంటి, అసలు నేను బాగుండాను కదా ఉత్తరం రాసి వచ్చాను అని శరణ్య అనగానే బాగుండాలని చెప్పి నువ్వెక్కడ రాసావు శరణ్య, నీ భర్త మగాడు కాదు సంసారం పనిచేయని చెప్పి రాసావు కదా అనే మాటలకి శరణ్య షాక్ అవుతుంది. ఏంటి అయ్యో అక్క నేను ఎందుకు రాస్తాను అక్క శరణ్య అనగానే నువ్వే రాసావు, దర్శనం వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది, కాపురం చేయడానికి ఏం లేదని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత రాసావు, నేను చదివాను కదా అని అనగానే అక్క నా మీద ఒట్టాక నిజంగా నేను అలాగేం రాలేదక్క, ప్రేమను కోరుకున్నాను, ఆయనతో బ్రతుకు పంచుకోనుకున్నాను, కళ్ళకన్నాను కదక్క, నా భర్తని నేను ప్రాణంగా ఆరాధించానక్క, అలాంటిది ఆయన గురించి ఆ తప్పుగా ఎందుకు రాస్తాను అని సరేగానే కరెక్టే, నీ బాధ మనసులో ఉన్నా సరే ఇదిగో అది నీలో దాచుకుంటావు, కనీసం అమ్మ నాన్న కూడా ఏం చెప్పవు కదా, నాకు తెలుసు కదా విషయము, ఆడు నువ్వు ఇలా ఎందుకు చేస్తావు అని చెప్పి నాకు అర్థం కాలేదు, మరి ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారు అనే డౌట్ కాడుతుంది. ఏమనక్క నాకైతే తెలీదు, ఆయన వస్తే బాగుండాలని చెప్పేసి ఆయనకి ఉండడం ఇష్టం లేదక్క, అందుకే గడపదోడు వచ్చాను, నా బాధ నీకు తప్ప అసలు ఎవరికి తెలియదు కదా అక్క, నేను చెప్పలేని చెప్పి చాలా ఏడుస్తుంటుంది. అదే కదా నాకు కలిసి వచ్చింది అని ఆయన నవ్వుకుంటూ ఉంటుంది. అసలు ఆయనకి నన్ను చూస్తూనే భరించలేకపోతున్నారు, అందులోనూ ఆ ఘాటు మందు మూలంగా నేనే కావాలని చెప్పేసి తను చంపాలని చెప్పేసి నా మీద మరింత ద్వేషాన్ని పెంచుకున్నారు అక్క, అందుకే అక్క అక్కడ ఉండి తన గుండెల మీద భారం అవడం నాకు ఇష్టం లేదు, అందుకే ప్రేమతో విడిపోదని చెప్పేసి ఉత్తరం రాసి వచ్చాను తప్ప అలాంటి చెడు రాత్రులు నేనేం రాలేదు అక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ అననే చెప్తూ ఉంటుంది. కానీ ఆయన ఏం తినట్టు అలాగే చూస్తుంటుంది. ఇక తనలో తను నవ్వుకుంటుంటుంది. నువ్వు ప్రేమతో మీ ఆయనకి వీడియోలు రాసి పెట్టొచ్చావా శరణ్య, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ ఉత్తరం చదివిన తర్వాత మధ్యకాలకి నీ మీద సాఫ్ట్ కార్డ్ రాకపోగా నీకు పెళ్ళి తాళి కనెక్షన్ పూర్తి కట్ చేసుకోవడానికి ఒక చక్కటి ఐడియా అతను దక్కినట్టుంది, అదే తన గురించి నువ్వే తప్పుగా ఉత్తరం రాసి పెట్టావని చెప్పేసి అలాగే తనే చేశాడేమో అని అనని అనగానే అక్క అదేం కాదక్క, తన అలాంటి బుద్ధి కాదు అని చెప్పి దర్శనం గురించి సన్న చెప్తూ ఉంటుంది. నీలాంటి పద్ధతుల అమ్మాయిని తక్కువ చూస్తున్నాడు, ఇలా తప్పుగా ఆలోచించని చెప్పి తప్పే ఉందంట, పర్సనల్ డిమాండ్ చేస్తే మనం పూజించే పామైనా కాటేది చెప్పు, నీ భర్తని కాటేడాకే ప్లాన్ చేశాడులే అని అన్న మాటలకి అక్క ఆయన మంచివారు అక్క అని చెప్పి సరనే అనగానే తన దృష్టిలో నువ్వు మంచిదాన్ని కాదు కదా, అసలు నీ గురించి ఆలోచించడు ఆయన, నువ్వేమో తన గురించి ఆలోచించి గడప దాటావు, కానీ దర్శనం ఏమనుకుంటున్నాడు నువ్వు ఎప్పటికీ ఇంట్లో రాకూడదని చెప్పేసి దొరికిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నాడు, అందుకే ఇలా అందరి ముందు దోషం ఏర్పట్టి తన ఆట తను ఆడుతున్నాడు అని చెప్పి అనే మాటలకి ఆయన నేను ద్రోహం చేయాలనుకున్నాను చెప్పి నా విషయం ఇలా చేసిన తప్పు అని చెప్పి ఆయన తప్పు అని చెప్పి నేనైతే అనుకోనులే, ఆయన సంతోషం కోసం నేను ఇందని కూడా నేను భరిస్తాను అని చెప్పి ఇంకా సరే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది, కూలిపోతుంది. అయినా భారీగా ఆయన నన్ను కాదుకున్నారు తప్ప నేను ఆయన భర్తగా ఆరాధించకుండా ఉండాలని చెప్పి ఆయన అని చెప్పి అనుకుంటూ సరైన తనలో తను అనుకుంటుంటుంది. అక్క ఆయనే వస్తున్నాడని చెప్పేసి నువ్వు అసలు చెప్పొద్దు అక్క అని సరే అడగాను అంటే నింద నువ్వు మోస్తావా అని అనగానే అవసరం వస్తే ఆయన కోసం నా ప్రాణం ఇస్తాను అక్క అని చెప్పి సన్న ఏడుస్తూ అక్క దయచేసి ఈ సాయం చేయక్క, అమ్మ నన్ను కూడా ఈ విషయం చెప్పొద్దు, వాళ్ళు తట్టుకోరు అక్క అని ఇంకా సరే అదే పని ఒట్టేపించుకొని ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ, అయినా నేను ఇంత విషపు నాటి ముక్కని నువ్వు ఇంత ఈజీగా బాలే ఫలాన్ని ఇచ్చావు కదా, ఎప్పటికీ మీరు కలుసుకోవట్లే అని చెప్పి ఆయన తనతో నవ్వుకుంటాడు. సరేలే అని చెప్పి నీ భర్త సంతోషం నువ్వు చేస్తున్నావు కదా, త్యాగం చాలా గొప్పది అని చెప్పి అనని అంటూ ఇంకా వెళ్ళిపోతుంటుంది. కానీ శరణ్య మాత్రం అదే పనిగా ఏడుస్తుంటుంది. మళ్ళీ ఒక స్ట్రెంగ్త్కి చూస్తూ ఉంటుంది, ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది, చాలా ఆవేశంగా శరణ్య చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం తెలియదు కామ్గా బయటకు వచ్చేస్తుంది. శరణ్య మాత్రం ఒంటరి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దర్శన్ పదే ఇంకా శరణ్య రాసిన లెటర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, చాలా ఆశపడుతూ ఉంటాడు. ఇంకా అనన్య చదివిన లెటర్ గురించి తలుచుకుంటూ ఉంటాడు. రోహిత్ మిల్లింగ్ వస్తూ ఉంటాడు, దర్శన్ పిలుస్తూ ఉంటాడు, కానీ దర్శన్ మాత్రం ఏం రెస్పాన్స్ అవ్వడు. దర్శన్ చెప్పి రోహిత్ పిలుస్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు చాలా డిస్టర్బ్ మూడ్లో ఉన్నావు, కాకపోతే నీతో ఒక డిస్కస్ చేయాలి, నాకెందుకు ఇంట్లో పరిస్థితులు కరెక్ట్గా లేవని చెప్పి నాకు అనిపిస్తున్నాయని చెప్పి ఆయన ఆ లెటర్ శరణ్య పెట్టి చెప్పి
నువ్వు స్ట్రాంగ్గా నమ్ముతున్నావు ఏంటి అని రోహిత్ అనగానే ఏ అన్నయ్య నువ్వు నమ్మట్లేదా ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అందరూ నీలాగా అనుకుంటున్నారు, నాకు కరెక్ట్గా అని చెప్పి నాకు అనిపిస్తుంది. దర్శన్ ఒకసారి కొంచెం పాజిటివ్గా ఆలోచించు. అయినా సరే అందరి ముందు నేను ఎందుకులా బ్లేమ్ చేస్తుంది, నాకు తెలిసి అమ్మాయి సైకో అమ్మాయి అయితే కాదని చెప్పి నాకు అనిపిస్తుంది అని రోహిత్ అంటూ ఉంటాడు. తను నాకు తెలుసు, నాకు మాత్రం తెలుసు, వాస్తవాన్ని మీకు చెప్పలేనులే అన్నయ్య అని చెప్పి రోహిత్ తనలో తను ఆశపడుతూ ఉంటాడు. కానీ బయటకు ఏం చెప్పడం. అరే ఒక్కసారి నువ్వు శ్రవణతో మాట్లాడరా, చెప్పి ఇంటికి తీసుకొస్తానని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఏమని చెప్తావు అన్నయ్య, నువ్వు అనుకున్నట్టు దర్శన్ ఆటవాడు కాదు, మ్యాటర్ ఉంది, ఇదిగో కావాలంటే డాక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకొస్తాను, కాంటే వారం రోజు కాపురం చేయి, నువ్వే కన్ఫర్మ్ చేసుకొని చెప్పి తనతో చెప్పి పంపిస్తావు ఏంటి, ఏం చెప్పి పంపిస్తావు అన్నయ్య అసలు అర్థమవుతుందా నా బాధ, అసలు తనతో నేను ఉండలేను, ఇదిగో అయినా తనకి నేను వద్దనుకోను పట్టే కదా అంతలా దిగజారిపోయింది, లెటర్ రాసి మరి ఇంటికి వెళ్ళిపోయింది కదా అన్నయ్య, లెటర్లో ఈ మాట కాకుండా వేరే రాసినా సరే అసలు గుర్తించాల్సిన పాయింట్ ఏంటి, తను వెళ్ళిపోయింది కదా, మరి వెళ్ళిపోయినప్పుడు లెటర్ రాసి వెళ్ళిపోవడంలో అసలు ఇంకా ఏముంది నమ్మకుండా అన్నయ్య, అసలు నాకు తన గురించి మాట్లాడేసిన లేదు, అసలు తన పేరు వింటే నాకు అసహ్యం పడుతుంది, దయచేసి చెప్తున్నాను అన్నయ్య, తను మళ్ళీ నన్ను కలపని చెప్పి ఆలోచిద్దాం, అసలు తను నా మనసులో లేదు రాదు, ఇదిగో నా మీద అబాండం వేసింది అనుకుంటాను, ఏంటో నాకు తెలుసు, నా గురించి ఎవరనుకున్నా నేనేం ఫీల్ అవను అని చెప్పి నా ఫీలింగ్ ఏంటో తెలుసా, నాకు పట్టిన దరిద్రం వదిలిందని చెప్పేసి అన్నీ మళ్ళీ ఇదిగో మళ్ళీ నువ్వు పంచాయతీ పెట్టి ఆ దరిద్రం నాకు అంటించుకన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు. అరే ఏంటి అలా మాట్లాడుతున్నావు, నాకెందుకో అమ్మాయిని అసలు నువ్వే వదిలించుకొని అనుకుంటున్నావేమో నాకు అలాగనిపిస్తుంది అని చెప్పి రోహిత్ అనగానే అదేంటి అన్నయ్య తప్పు చేసింది తను, గొప్పగా ఆలోచిస్తారు గురించి నేనే కనపడతానులే మంచిగా, అయినా నా జీవితం మీద చాచి మరీ కొట్టింది కదా అన్నయ్య, ఇప్పుడు నువ్వు చాచి పెట్టి కొట్టినా మళ్ళీ ఆ చెయ్యేదని చూస్తున్నావు తప్ప అయినా దెబ్బ తగిలి నా గురించి నువ్వు ఆలోచించట్లేదు ఏంటి అన్నయ్య అని సన్న గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను ఎంత బాధపడ్డాను, నువ్వు అసలు ఏం ఆలోచించట్లేదు ఏంటి నా గురించి అని చెప్పి దర్శన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే నేను పోయినా సరే నీకు అసలు ఏం పర్లేదంట ఏంటి అని దర్శనం అడుగుతూ ఉంటాడు. అరే అది కానీ చెప్పి రోహిత్ అనిపోతుంటాడు. అప్పుడు ఇరవై వస్తూ ఉంటుంది, రోహిత్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ రోహిత్ ఆగుతుంటారు. ఆయన దర్శన్ చెప్పిందంతా నిజమే, ఆయన దర్శన్ చేసి నాశనం చేయడానికి వచ్చింది అని చెప్పి లీలావతి అంటుంది. ఏంటని ఏం మాట్లాడుతుందని చెప్పి రోహిత్ అడుగుతుంటాడు. ఆ అమ్మాయి చూడడానికి మంచిగా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఫస్ట్ ఉంటే ఆ అమ్మాయి ప్రవర్తన నాకు తేడాగా అనిపించింది, కానీ ఇప్పుడు నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, ఇదిగో నేను గెస్ట్ చేసిన కరెక్టే, నువ్వు అనుకున్నంతగా మంచిదేం కాదు నాన్న, నీకు విషయంలో ఎక్కువ ఆలోచించద్దు, పాడు చేసుకోవద్దు, జరిగింది వదిలేసే అని చెప్పి ఇంకా లీలావతి అంటుంది. కానీ రోహిత్ ఇంకా ఏం మాడు ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. దర్శనం మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. రోహిత్ ఇంకా లాన్లోకి వస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ తీస్తూ ఉంటాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఏమండి ఏంటి చెప్పని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. శరణ్య మాత్రం ఇంకో లెటర్ గురించి నోరు ఇప్పట్లేదు అని అనగానే నేను వచ్చి తను అడగనని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. అని నేను షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా భయపడుతూ ఏంటి అసలు నాకే చెప్పట్లేదు మీకేం చెప్తుంది, ఆ బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చాడైనా సరే నేను నోరైతే విప్పదు అని చెప్పి ఇదిగో తను నా చెల్లండి, నాకంటే క్లోజ్గా ప్రపంచంలో ఎవరు లేరు కదండి, ఏమండి నేను వచ్చాను కదా నా వల్ల ప్రయత్నం చేస్తున్నాను ఉంటానండి అని చెప్పి అన్ననే ఫోన్ పెట్టేస్తున్నది. అమ్మ నా హస్బెండ్ తమకి రాణిస్తానా, వీళ్ళని విడగొట్టింది నా పంతం నెగ్గించుకోవడానికి, ఎప్పటికీ దర్శించడానికి ఎప్పటికీ కలవకూడదు అని చెప్పి కలవనివ్వను కూడా, విభజించు పాలించు ఇదే నా స్లోగన్, నేను స్లో పాయిజన్ ఇంకా అలానే అనుకుంటూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది. కానీ శరణ్య మాత్రం ఒంటరి తన రూమ్లో కూర్చొని అదే పని కుమిలిపోతూ ఉంటుంది. ఒక పక్క దర్శన్ ఆవేశపడుతూ ఉంటాడు. ఇంకా శరణ్ గురించే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంకా అసహించుకుంటూ ఉంటాడు. ఆనందం కూడా అర్థం కాదు, చాలా బాధపడుతుంది. శరణ్ కూడా ఒంటరి కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే శరణ్ ఇంకా తన డైరీలో ఉన్న దర్శన్ది తన ఫోటోలు తీసుకొని చూస్తూ ఉంటుంది, కుమిలిపోతూ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి అదే పనికి ఫోటోలు చూసుకుంటూ ఉంటుంది. తన భర్త ఫోటోలు చూసుకొని ఇంకా కుమిలిపోతూ ఉంటుంది. ఆ రోజు అనుకోకుండా కొత్త షాప్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోల గురించి చూసుకొని తలుచుకుంటూ బాధపడుతుంది. ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, దూరం పడడం నాకు అవ్వట్లేదండి, మీరు నన్ను వద్దని చెప్పేసి అమ్మ అని చెప్తుంటే గుండె కోసినట్టుగా నాకు చాలా కష్టంగా ఉందండి, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను, సంబరంగా పెళ్లి చేసుకున్నానండి అని ఏడుస్తూ ఉంటుంది. మీతో ఎంతో జీవితాన్ని నేను ఊహించుకున్నానండి, కానీ నా ఊహలని ఏనాడు నిజం చెప్పి చేదు వాసన చెప్పేసి నాకు అర్థమవుతుంది, అందుకని మీకు దూరంగా వచ్చానండి. నా రాతలో ఒక మంచి మనిషికి భార్య అయ్యే అదృష్టం వచ్చింది, కానీ మీతో ఉండే పరిస్థితి నాకు రాలేదు, రాత కూడా లేదు, నన్ను క్షమించండి అని చెప్పేసరనే ఫోటోని గుండె హద్దుకొని మరి ఏడుస్తుంటుంది. మీతో కోసం నా రోజులు ఎంతో నరకాన్ని మీరు అనుభవించారు కదా, మీ జీవితంలో బయటకు వస్తానండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండాలి, మీ జ్ఞాపకాలు కూడా
దూరంగా బతకడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పి దర్శన్ ఫోటోలు చింపేస్తూ ఉంటుంది. ఇంకా మొక్కలు చేసి కింద పడేస్తుంది. ఇంకా శరణ్య అలా కుమిలిపోతే ఏడుస్తుంటుంది. అక్కడ దర్శన్ మాత్రం శరణ్య మీద చాలా ఆశపడుతుంటాడు, అసహించుకుంటూ ఉంటాడు. ఆనంద కూడా ఇంకా రూమ్లో నుండి బయటకు వస్తుంది. ఇంకా చాలా ఆశపడుతుంటుంది. ఆనంద, మనం అంతా మౌనంగా ఉంటే ఈ సమస్య ఎప్పుడు తీరదు కదా, ఏదో పరిష్కారం ఆలోచించాల్సిందే కదా, ఇదిగో ఇంకా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు అని చెప్పి రాజేశ్వరం మాటలకి, అవును, అసలు మా దర్శనం మీద మా ఆయన మచ్చ వేసింది ఆ శరణ్య, అసలు గంగపాలు చేసి మరీ పొరు తీసింది, ఎంతకాలం ఉండగలను, నువ్వే తన విషయంలో ఏదో నిర్ణయం తీసుకో ఆనంద అని చెప్పి లీలావతి సలహా ఇస్తూ ఉంటుంది. అవునమ్మా, ఇప్పటికే గొప్పగా నిర్ణయం తీసుకుంటావు, ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి శరణ్యాన్ని కోడలు తెచ్చుకున్నావు, కానీ ప్రతిసారి మనం అనుకున్న కరెక్ట్గా ఉండవు కదా, ఆలోచించుకో, అందుకే దర్శనం విషయంలో నువ్వు ఇంకోసారి నిర్ణయం తీసుకో అని కోటేశ్వర మాటలకి, నేను నిర్ణయం తీసుకున్నాను బావగారు అని చెప్పి ఆనందం మాటలు అందరు కంగారు పడుతుంటారు. ఏంటని చెప్పి ఉంటా సిద్ధమవుతూ ఉంటారు. ఏంటి ఆ నిర్ణయం చెప్పి కోటేశ్వర మాటలకి, కుటుంబ భవిష్యత్తు గురించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు అందరూ సమర్థిస్తారని చెప్పి గౌరవం చెప్పేసి నేను అనుకుంటున్నాను, అందుకే దర్శన జీవితం విషయంలో కూడా ఇప్పటివరకు ఏ మిస్టేక్ నేను చేయలేదు అని చెప్పి శరణ్యాన్ని ఇంటి కోడలకు తీసుకురావడంలో నేను ఏ పొరపాటు చేసి ఉండని చెప్పేసి ఇప్పటికీ నమ్ముతున్నాను అని చెప్పి ఆనందం మాటలకి ఇంట్లోకి ఏం అర్థం ఆయమ్మను చూస్తుంటారు. దర్శనంగా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, నీ కళ్ళ ముందే ఆ శరణ్య ఏం చేసిందో ఆ లెటర్లో ఉన్నది అని రాసిన మాటలకి అవన్నీ నిజం అనుకుంటారా ఏంటి అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం అని చెప్పి మనసు అనుకుంటే మనం బ్రతలేం కదా, అయినా అన్నీ నిజాలు కావు, మనసుతో మనం చూడాలి, శరణ్య వ్యక్తిత్వ గుణాన్ని మనం ఎంతో నమ్మే కదా ఇంటి కోళ్ళగా తీసుకొచ్చాము అని ఆనందాన్ని మాటలు దర్శనం ఇంకా కోపం వస్తుంది. మరి ఎంతలో ఏదో ఉత్తరంలో పిచ్చి రాత్రులు అని చెప్పేసి ఆయన తనే రాసని చెప్పేసి అంత సులభంగా ఎలా నమ్ముతామో, ఆ నమ్మితే నమ్మకాన్ని మాటకి ఏం విలువ ఉంటుంది అని ఆనందమాట దర్శనం ఇంకా కోపం వస్తూ ఉంటుంది.